చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలి. వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య. లక్షల ఎత్తిపోతలపై ఎకరాలకు సాగునీరు అందించే చింతలపూడి ఎత్తిపోతల పథకంపై స్థానిక శాసనసభ్యులకు శ్రద్ధ ఏదని నూజివీడు మాజీ శాసనసభ్యులు చిన్నం రామకోటయ్య ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం చాట్రాయి మండలంలో తన నివాసం దగ్గర ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని ప్రారంభించారని, దానిని చంద్రబాబు నాయుడు కాలంలో మరింత పెంచి ఫేజ్ 2 పేరుతో భూములు సేకరించి కాలువలు తవ్వారని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాలంలో పథకంలో ఒక తట్ట మట్టి కూడా తీయలేదన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి నూజివీడు వచ్చిన సందర్భంగా లక్షలాది మందితో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామని మాట్లాడారని గుర్తు చేశారు. వివిధ పత్రికల్లో పతాక శీర్షికలో వార్తా కథనాలు వచ్చాయని పత్రికలు చూపించారు. ముఖ్యమంత్రి గారు నూజివీడు వచ్చి వెళ్లి నెల రోజులు దాటినా దాన్ని ఊసెత్తడం లేదన్నారు. ముఖ్యమంత్రి గారికి పని ఒత్తిడిలో మర్చిపోతే స్థానిక నాయకులు, గ్రామాల్లో ఉన్న నాయకులు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరు గుర్తు చేసిన దాఖలాలు లేవన్నారు. అందుకే తాము జగనన్నకు గుర్తు చేస్తామని కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ నెల 21వ తేదీన సూరంపాలెం నుండి చీపురుగూడెం వరకు కాలువలపై ప్రత్యేకమైన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక రైతులు, ప్రజలు కార్యక్రమానికి మద్దతునివ్వాలి అన్నారు. ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు ప్రభుత్వం చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే తాము ఎమ్మెల్యేగా పోటీ చేయడం మానేస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునేది ప్రజా సమస్యలను చట్టసభలో ప్రస్తావించడానికే అన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ఇంత పర్సెంట్ చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చింతలపూడి ఎత్తిపోతల పథకం లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేది, వందలాది గ్రామాలకు అవసరమైన పథకాలు ఎందుకు కన్నెత్తి చూడటం లేదని అన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించినప్పుడు రానున్న ఎన్నికల్లో ఓటు అడిగితే నైతిక హక్కు వారికి లేదని, నీ ఓటు కోసం వచ్చే వారిని ప్రజలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి మాజీ సర్పంచ్ కె జోషి, చిన్నంపేట మాజీ సర్పంచ్ కొనికూరి నాగమల్లేశ్వరరావు, చీపురుగూడెం మాజీ ఎంపీటీసీ మేకల చందు, చిన్నం మాజీ ఎంపీటీసీ కల్లపాల రమేష్, నరసింహారావు, పాలెం మాజీ ఎంపీటీసీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి చాట్రాయి వచ్చిన రామకోటయ్య అభిమానులు రామకోటయ్యకు చాట్రాయి సెంటర్లో తీన్మార్ దరువులతో కోటయ్యకు వందలాది మంది కార్యక్రమంలో సూరంపాలెం సీనియర్ నాయకులు మొలగలపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.